అక్క చెప్పండి అక్క, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలుగా మీ పిల్లల్ని ఈ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు? మేము మదర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ మదర్ నుంచి వచ్చామండి. మా పాప ఇప్పుడే ఫస్ట్ ఇయర్ చదువుతుంది బైపీసీ. మాకు బయట ఏ కాలేజ్లో సీట్ వచ్చినా కానీ మేము వద్దనుకుని మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడైతే వాళ్ళు కంపల్సరీ నీట్ కొడతారనే ఉద్దేశంతో ఈ కాలేజ్లో జాయిన్ చేయించాం. మా పిల్లలు ఎంతగానో దుఃఖపడుతున్నారు అంటే వాళ్ళ దుఃఖం చూడలేక మేము ఈ పరిస్థితికి వచ్చాము ఇవాళ. అంటే ఒకవైపు ఈ గురుకుల పాఠశాల అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నడుస్తుందని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు ఇలాంటి పాఠశాలలో పాత ఫ్యాకల్టీని తీసి మళ్ళీ కొత్త ఫ్యాకల్టీలు తీసుకురావాల్సి వస్తుంది? ఇక అదంతా గవర్నమెంట్కే తెలుస్తుందండి, మాకేం తెలుస్తుంది? మేము ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని అడగడానికే వచ్చాము ఇప్పుడు ఇక్కడికి. అంటే తల్లిదండ్రుల బాధ్యత ప్రిన్సిపల్ అడుగుతారు, ప్రిన్సిపల్ సరైన సమాధానం ఇవ్వలేదే వీటన్నిటి? ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మాకు వస్తారు అన్నారు కానీ పిల్లలైతే మాకు రావట్లేదు మమ్మీ, మీకు మేడం అంతా చెప్తున్నారు, మమ్మల్ని మా కాలయాపన చేస్తున్నారు, మా సమయం అంతా వాళ్ళు వృధా చేసేస్తున్నారని పిల్లలు బాధపడుతున్నారు. కలిసారా మరి పిల్లల్ని అయితే ఈ రోజు మాకు చూపించలేదు. పిల్లల్ని రాకుండా మాకు డోర్లు వేసేసి తాళాలు వేస్తారు. ఫోన్ లో మాట్లాడారా? మరి ఫోన్ అసలు ఎప్పటికీ ఎలా ఉండదు, సెకండ్ సాటర్డే రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. పోయిన సెకండ్ సాటర్డే మాట్లాడాం, ఈ సాటర్డే వచ్చి మీతో మాట్లాడతామని చెప్పాం. ఈ రోజు మేము వచ్చిన సంగతి ఏంటంటే అసలు పిల్లలకి ఫ్యాకల్టీ రావట్లేదు అంట, నీట్ జేఈ చెప్పే ఫ్యాకల్టీ వాళ్ళకి క్లాస్లే జరగట్లేదంట అసలుకి. చెప్పండి అమ్మ, ఏం చెప్పారు పిల్లలు మీకు ఈ విషయంలో? ఏమన్నా మాట్లాడారా మీతో మీ పిల్లలు? మాకు సెకండ్ సాటర్డే వచ్చినప్పుడే చెప్పారు, పిల్లలందరూ గుమ్మైనాము, మీటింగ్ పెట్టుకున్నాము, అందరం మాట్లాడుకున్నాము. పిల్లలు ఏం చెప్పినారు, లేదు సెకండ్ సాటర్డే రోజే వెళ్దాం మమ్మీ, ఎప్పుడైనా పర్వాలేదు, 4-5 అయింది, అప్పటికైనా బయటికి వెళ్ళిపోదామని పిల్లలు చాలా అంటే చాలా ఏడ్చిర్రు. అప్పుడు వెళ్దామంటే మేడం ఏం చెప్పారంటే 1 వీక్ ఆగండి, 1 వీక్లో మేము అంత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, ఈ 1 వీక్ ఆగమంటే మేడంకి కూడా మేము సమయం ఇవ్వాలి కదా, మేడంకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నట్లుగా మేము ఈ వారం కూడా కనిపెట్టుకొని కూర్చున్నాం. ఏ క్లాస్ లో జాయిన్ అయ్యారు మీ పిల్లలు? ఇక్కడ మా పిల్లలు కూడా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి కూడా గురుకులాల్లో నుంచి ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఎందుకు మరి ఇంత టార్చర్ ఎందుకు అనుభవించాల్సి వస్తుంది లోపల? మాకు తెలియదు లోపల ఎలా ఉన్నదో పరిస్థితి అయితే. ఇప్పుడైతే ఈ వారం రోజులు అయితే మాకు తెలియదు ఎలా ఉందో. పిల్లలు మరీ అంత బలంగా చెప్తున్నారు, ఇక్కడికి తీసుకెళ్ళినంత బలంగా చెప్తున్నారు మీరు చెప్తున్నారు కదా, అంత ఏమైందని అడగలేరు పిల్లల్ని? అంటే స్టడీ విషయంలోనే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ 1 మంత్ నుంచి మాత్రం ఫుల్ డిస్టర్బ్ అవుతున్నారు. స్టడీ 1 మంత్ అంటే లాస్ట్ 12th నుంచి వాళ్ళైతే శాలరీలు ఇస్తలేరని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏమైందంటే వాళ్ళు స్టడీ డిస్టర్బ్ వలన హెల్త్ ఇష్యూస్ రావడం, మేము తీసుకుపోవడం, చూపించుకోవడం, ఇట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? స్టడీ కావాలి సార్, మా పిల్లలు టీచర్స్ కావాలి. ప్రిన్సిపల్ ఏం చెప్తుంది మరి? ప్రిన్సిపల్ ఏం చెప్పట్లేదు మాకు. మాట్లాడలేరు ఒక తల్లిదండ్రులుగా మీతో? లేదు, ఇప్పుడు ఇందాకనే సార్ మాట్లాడుకుని వెళ్ళిపోయింది లోపల. అంటే జనరల్ గా మాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది, పిల్లలకి ఏమైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులు వెళ్ళి ఆ మేనేజ్మెంట్ తో కావచ్చు టీచర్స్ తో మాట్లాడతారు కదా, మీతో చర్చించలేరా? లేదు సార్, చెప్పలేదు. పిల్లల్ని అసలు మాకు గల్వనిస్తలేరు కదా. మీ పిల్లలు మిమ్మల్ని కూడా గల్వనిస్తలేరు. మీకెప్పుడు తెలిసింది పిల్లలకి సమస్య ఉందని? టీచర్ డే అప్పటి నుంచి క్లాసెస్ లేవు. 1 మంత్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది సార్. ఫ్యాకల్టీ వస్తారు క్లాసులు జరుగుతాయి. 1 వీక్ వస్తున్నారు, మళ్ళీ 1 వీక్ ఆగుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇదే మాట చెప్తున్నారు సార్. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు స్టడీలో. అంటే సరే ఇంత ఇబ్బంది ఉన్నది, అటు ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు తెలియకుండా నడిపిస్తున్నాయి 1 మంత్ గా. ప్రిన్సిపల్ అసలు ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు. తెప్పిస్తాను అంటుంది, కానీ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. పిల్లలు చెప్పారా మా గతంలో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు చెప్తున్నారు సార్. చెప్పారు సార్, ప్రిన్సిపల్ కూడా తెలిసింది ఫ్యాకల్టీకి శాలరీస్ రావట్లేదు, మంచి క్లాసులు జరగట్లేదు అని చెప్తూనే ఉన్నారు సార్. మేడం ఏమంటున్నారు, ప్రిన్సిపల్ మేడం 1 వీక్ ఆగండి అమ్మా, తెప్పిస్తాను, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను అని అంటున్నారు. కానీ 1 మంత్ నుంచి ఇదే జరుగుతుంది సార్. ఉన్నప్పుడు బాగుందండి. ఇక్కడ ఎవరు ఫస్ట్? శారద మేడం. తను ఉన్నప్పుడు అన్ని బాగున్నాయి, ఫెసిలిటీ మొత్తం. కొత్తగా ప్రిన్సిపాల్ వచ్చిందంటే ఆమె వచ్చిన తర్వాతనే అంతా చేంజ్ అయిపోయింది. పిల్లల టీచర్స్ వాళ్ళ స్టడీ, వాళ్ళకు క్లాసులు కూడా సరిగా నడవట్లేదు. 1 మంత్ నుంచి పిల్లలు ప్రాబ్లం లో పడుతున్నారు. మాకు ఫస్ట్ టీచర్స్ కావాలి, ఫస్ట్ దే మొత్తం విధానమే లేదు సార్. ఈమె అసలు పిల్లల భవిష్యత్తు గురించి మరి ఇక్కడ మంచి సీట్లు వచ్చినాయి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తాను అన్న మాటే రావట్లేదు సార్ ప్రిన్సిపల్ మేడానికి. సరే ఇప్పుడు ఏంటి అటు గవర్నమెంట్ కి ఏం చెప్తారు, ప్రిన్సిపల్ గారికి ఏం చెప్తారు సార్? మాకు 10 years నుంచి చెప్పిన ఫ్యాకల్టీ పిల్లలకు కావాలి, అసోసియేట్స్ కూడా 10 years నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కావాలి సార్. ప్రధానంగా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతుల్ని విద్యాశాఖ మండలి ఉన్నది. విద్యాశాఖ అయితే తన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది కదా, ఎందుకు ఇలాంటి తప్పిదోవాలు? కానీ అసలు ఇది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళిందో వెళ్ళలేదో మాకు తెలియదు సార్. మరి మధ్యలో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. మేము సూర్యాపేట నుంచి వచ్చాం సార్. మేము నిరుపేద రైతు కుటుంబం, నేను రైతును.
మా పాప ఏ క్లాస్ చదువుతుంది? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. IIIT బాసరా సీట్ వచ్చింది కాల్ లెటర్కి. అయినా కూడా ఇడుపులపై వదిలిపెట్టి ఇది మంచి స్టాండర్డ్ ఉందని చెప్పి దీంట్లో తీసుకొచ్చి పెట్టినాం. ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి ప్రైవేట్ కాలేజీలకు అమ్ముడు పోయి ఈ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి గౌల్దొడ్డి సామాన్యమైన గురుకుల కాలేజీ మాత్రమే, ఇది IIT ఇన్స్టిట్యూట్ కాదు, ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ కాదు అనేది నిరూపించడానికి ఈ అలుగు వర్షిని ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అంటే దీని వెరికి ఎవరు ఉన్నారు అనుకోవచ్చు, ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నడిపిస్తున్నారు. ఎవరు లేరు, నారాయణ చైతన్య వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. వాళ్ళ ప్రెజరే ఉందంటారా? వాళ్ళ ప్రెజరే ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు వీటి విషయంలో? ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈరోజు ఇప్పుడు ఇదే రోజు కూడా మేము అవసరమైతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం. మా పిల్లలకు గెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చి వాళ్ళకు జీతాలు ఇచ్చేంత వరకు కూడా మేము వెంటబడి అవసరమైతే ఆత్మహత్యలు చేసుకునైనా మా పిల్లలు మేము కాపాడుకుంటాం. లోపట్ల ప్రిన్సిపాల్ కానీ మేనేజ్మెంట్ కానీ ఏమంటారు మరి ఈ విషయాలలో? వాళ్ళు అసలు నెగ్లెక్టివ్. మేము నెక్స్ట్ వీక్ కల్లా మేము చేస్తాం, నెక్స్ట్ వీక్ కల్లా ఒక్క వారం టైం ఇవ్వండి. ఇప్పటికి 3 నెలల నుంచి ఒక్క వారం టైం. మరి అడిగారా ఇప్పుడైనా మేము పిల్లల్ని కలుస్తాం, మేము పిల్లల్ని కలుస్తాం, మాట్లాడతామని మేము పిల్లలతో మాట్లాడితే మా పిల్లల్ని టార్గెట్ చేసి లోపల మీ డాడీ లెసలెస మాట్లాడుతుండు, నీకు ఇట చేస్తా అట చేస్తా అని చెప్పి మాట్లాడుతుంది. మీకెప్పుడు తెలిసింది ఇలాంటి సమస్య మా పాఠశాల? మేము ప్రతి 2వ శనివారం వచ్చి విజిట్ చేసిపోతాం అన్న. విజిట్ చేసినప్పుడు మా పిల్లలు వాళ్ళ గోడ ఎల్లబుచ్చుకుంటారు. ఏమని చెప్పారు మీకు పిల్లలు? ఇంకా కొంతమంది సీనియర్ ఇంటర్ వాళ్ళను బయటికి వచ్చి వాళ్ళు మన రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే వాళ్ళ దాంట్లో ఒక 4 స్టూడెంట్స్ని పట్టుకొని, ఎంత ఘోరం అంటే ఏం సంబంధమే మీకు గెస్ట్ ఫ్యాకల్టీ తోటి, వాళ్ళే ఉండాలంటారు, వీళ్ళు ఉంటే ఏమన్నా నష్టమా మీకు అని చెప్పి పిల్లలకు వాళ్ళకు లేనిపోని చుట్టించే నీచ రాజకీయానికి దిగజారినారు ఈ ప్రిన్సిపాల్, ఈ టీచర్లు.